సమయంలో ఉంటారు. మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారా లేకపోతే రాజకీయాలు కొత్త కాబట్టి వదిలేశారా? ఏమైతుంది ట్యాప్ చేస్తే ఈ బోడిగాళ్ళు ఏమైతుంది అన్న ఈ కొడుకులు నా మమ్మల్ని చేస్తే అంటే మమ్మల్ని చేస్తే పర్వాలేదండి. ఇంకా రెబ్బా పటేల్ రకుల్ పిక్కింగ్ చేయటమేంది వాళ్ళు లేడీ నక్సలైట్ ఎట్టనా వాళ్ళ చేశారని మీకేమైనా ఉందా ఆధారం? ఎందుకు లేదు? ఇప్పుడు మీరు చెప్పిన హీరోయిన్స్ గౌరవనీయ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు చెప్పారు. ఎట్లా తెలిసింది సమంత గారి ఇష్యూ? ఏమనుకుంటున్నారు? కొండా సురేఖ గారు చెప్పిందా విత్డ్రా చేసుకున్నారో అది కోర్టులో నడుస్తుంది. కోర్టు కాదండి, ఒకటే చెప్తున్నాను. హైకోర్టులో ఈయన రిపోర్ట్ బయట పెట్టమనండి. ఫస్ట్ హైకోర్టు ఏదో సబ్మిట్ చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ మీద 19 మంది జడ్జిల టెలిఫోన్ ట్యాపింగ్ బయట పెట్టమనండి. ఏం దారుణం అండి ఇది. కొడుకులు వీళ్ళు తెలంగాణ తెచ్చింది ఎందుకు? వీళ్ళు ఆటలు ఎందుకు? సినిమా హీరోయిన్లను ట్యాపింగ్ చేయడం ఎందుకు? ఆడబిడ్డలను బ్లాక్ మెయిల్ చేయడం ఎందుకు? ఒకటి భరత్ గారు, భార్య భర్తల మాటలు ఏంటండి దుర్మార్గులు? ఇంత నీచంటే సరిపోయిందండి నా కొడుకులు. ఒక పవిత్రమైన యూనిఫామ్ పోలీసు యూనిఫామ్ వేసుకున్న నా కొడుకులు ఇదేం దారుణాలండి. సౌదీ అయితే ఈ చట్టాలు భలే పనిచేస్తున్నాండి వీళ్ళకు. ఏం మాట్లాడుతున్నారు భరత్ గారు? సరిగ్గా దీనికి భాష ప్రజాస్వామ్య భాష సరిపోతుంది కొడుకులకు. ఏం మాట్లాడుతున్నారు? సినిమా హీరోయిన్లు ట్యాపింగ్ చేస్తారు, భార్య భర్తలు ట్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు సినిమా హీరోయిన్ లో ట్యాప్ చేసినట్టు మన సోషల్ మీడియాలో దానిలో చూస్తున్నాం తప్ప పోలీసులు ఇప్పటి వరకు సిటీ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా పలానా సినిమా హీరోయిన్ ట్యాప్ చేసినట్టు ఎక్కడ చెప్పలేదు. వాళ్ళ విచారణకు విలువలేదు. ఇది మనం మీడియాలో స్పెక్యులేషన్, సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి అట్రాక్టివ్ అనిపిస్తుంది తప్ప ఇప్పుడు మీరు ఒకళ్ళిద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పారు. భరత్ గారు దయచేసి ఒక మాట, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ అల్లకల్లోలం ఒక కుటుంబం గురించి జరిగిందండి. తెలంగాణ ప్రజలంతా వినాలా దయచేసి. మేము ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేండి. ఒక ప్రశాంతమైన తెలంగాణ, ఎందుకంటే ఒక కల్లోలితమైన తెలంగాణ ఉండేది ఒకప్పుడు. కానీ మాకు తెలిసి 2001 నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత బాగా తగ్గుతూ పోయింది. 2014 తర్వాత చిన్న సంఘటనలు అక్కడక్కడ అడపాదడప సంఘటన తప్ప ఇక్కడ ప్రశాంతంగా ఉందండి తెలంగాణ. ఒక్క కుటుంబం గురించి కొందరు దుర్మార్గులైన అధికారులు, దుర్మార్గులైన కులపిచ్చున్న విధవలు ఆ యూనిఫామ్ ని దుర్వినియోగం చేశారండి. నా బాధ అంతా ఏంటంటే ఆ పోలీస్ యూనిఫామ్ దుర్వినియోగం చేశారండి. అంటే వీళ్ళు ఏమైనా చేస్తారు ఆ యూనిఫామ్ ఉంటే, ఆ యూనిఫామ్ పరువు తీశారనే బాధ తప్ప. ఒకటి చెప్తున్నాను, హైకోర్టులో అఫిడవిట్ ప్రొడ్యూస్ చేశారండి. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ లో ఎంతమంది జడ్జిలు అంటే అది డిస్క్లోజ్ చేయట్లేదు, ఇంకా సమస్యలు ఎక్కువ వస్తాయండి. దీన్ని మేము అందు గురించి అంటున్నాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లోపాయికారి ఒప్పందాలు, లోపాయికారి బ్లాక్ మెయిల్స్ వదిలిపెట్టి సిబిఐకి ఇవ్వండి దీన్ని. అప్పుడు దీన్ని తాట తొలుస్తాం. నేను చెప్పేది ఇంకోటి కాదు. మేము ఇప్పుడు మీరు కావాలంటే సిబిఐ ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ సిట్ చేస్తోంది కదా విచారణ 1.5 year గా. సిబిఐ ఎందుకు మళ్ళా దానిలో మీ యాంగిల్? మళ్ళీ నేనేమంటున్నానండి, సిట్ ఇంకా 3 ఏళ్ల దాకా చేస్తా ఉంటది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కనుమరుగే వరకు చేస్తా ఉంటది. ఎందుకు అంత లేట్? 3 ఏళ్ల వరకు ఎందుకు చేస్తారు? అందాదే ఉంది కదా. ఇంకా కాళేశ్వరం ఇంకా మొదలే కాలేదు, ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా వాంగ్మూలాలు మళ్ళీ కమిషన్ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఒక 2 ఏళ్ళు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మనం మొదలు పెట్టిన నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొదలు పెట్టారు దుకాణము. ఎవ్రీథింగ్ ఇస్ వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రికార్డింగ్ అని వాళ్ళు రోజు ఇనుకుంటా మురిసిపోతున్నారండి. దాన్ని బట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎవరైతే ప్రధానమైన పాత్రలు ఉన్న యువరాజులు కావచ్చు, రాజులు కావచ్చు, రాష్ట్ర కుటుంబ సంబంధికులు కావచ్చు, అందరినీ లోపాయిక ఒప్పందాలు మీరు ఎంత సంపాదించుకుని దాంట్లోకి వెళ్ళివ్వండి. ఇదేందండి? నేను డబ్బు వేరండి, కానీ మొత్తం వ్యక్తుల అంటే నిజంగా చెప్పాలంటే భరత్ గారు, ఈ రోజు ప్రతి రాజకీయ నాయకుడు లేకపోతే హై ప్రొఫైల్ లేకపోతే ఒక లింకప్ అయిన అధికారులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, సొంత భార్య భర్తలతో కూడా మాట్లాడాలంటే బాగా భయపడుతున్నారు. ఇది ఓన్లీ ఈ గత ప్రభుత్వం చేసిన దాష్టికాలు. దీని మీద ఈ టీవీ ఛానళ్ల చర్చలు ఇవన్నీ కాదు. కఠిన శిక్షలు పడాలంటే దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిందే. 600 నెంబర్స్ ఒక నవంబర్లో ఎట్లా చేస్తారండి? నక్సలైట్లంతా నవంబర్లో వచ్చారా? అంటే నోటికి వచ్చింది చెప్తున్నారు, నోటికి వచ్చింది రాస్తున్నారు. క్లియర్ గా డిస్క్లోజ్ చేయని అఫిడవిట్ హైకోర్టులో ఉంది. 19 మంది జడ్జిలను రాశారల్లా. ఇంకా ఇవన్నద్దు. దీన్ని తేల్చాలా? ఇంట్లో ఎవడెవడైతే దుర్వినియోగం చేసిండో అంటే పత్రికలలో ఏదో రాస్తున్నారు పక్కన. ఇప్పుడు మీరు సిబిఐకి ఇవ్వాలని అంటారు, కరెక్టే.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ అయింది, ముఖ్యమంత్రి ఫోన్ కూడా. ఆయన కంటే సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తుందా? ఆయన స్వయంగా విక్టిమ్ కదా. ఇప్పుడు నేను అంటున్నది నెగోషియేషన్ ప్రాసెస్ ఉన్నారు వాళ్ళు, నెగోషియేషన్ ప్రాసెస్ ఉన్నారు. అందుగురించే కదా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మన బీఆర్ఎస్ గలమెత్తకపోవడానికి కారణము. గలమెత్తినప్పుడల్లా రికార్డు తినిపిస్తారు. బీఆర్ఎస్ గలమెత్తట్లేదా? ఎక్కడండి, మీరు ఎత్తట్లేదని వాళ్ళు అంటారు. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ బీజేపీ మ్యాచింగ్ ఒకటండి. ఒకటి భరత్ గారు మాట్లాడిన